జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికపై కాంగ్రెస్ దృష్టి పెట్టింది. పార్టీ ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత మొదటిసారి జరిగే ఎన్నిక కావడంతో హస్తం పార్టీకి ఇది ప్రతిష్టాత్మకంగా మారింది. గెలుపు కోసం ఎప్పటినుంచే ప్రణాళికలు రూపొందిస్తున్నారు. జూబ్లీహిల్స్ బైపోల్ కాంగ్రెస్ పాలనకు రెఫరెండంగా భావిస్తున్నారా? సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో గెలుపు కోసం అనుసరించిన వ్యూహాన్నే ఇక్కడ ఫాలో కానున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. హైదరాబాద్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఎలక్షన్ ఎప్పుడు జరిగినా ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోరాడాలని ప్లాన్ చేస్తోంది. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఈ స్థానం ఖాళీ అయ్యింది. ఈ సమాచారాన్ని శాసనసభ కార్యదర్శి కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు. దీంతో ఈ ఏడాది చివరిలో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ కు బైపోల్ నిర్వహించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే ఉప ఎన్నిక ఎప్పుడు వచ్చినా గెలిపే లక్ష్యంగా ప్రణాళిక సిద్ధం చేయాలని తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ టీపీసీసీని ఆదేశించారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఉప ఎన్నికలు ఏ ప్రతిపాదికన జరిగాయి? అధికార పార్టీ గెలిస్తే అందుకు దోహదం చేసిన అంశాలేంటి? ముఖ్యంగా గత ఏడాది జరిగిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఎలా గెలిచింది తదితర విషయాలతో నివేదిక ఇవ్వాలని మీనాక్షి నటరాజన్ టీపీసీసీని ఆదేశించారని సమాచారం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉంటాయి. దీంతో ఈ బైపోల్ను సీరియస్గా తీసుకోవాలని మీనాక్షి భావిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పాలనకు ఈ ఉప ఎన్నికను రెఫరెండంగా చూస్తారని, దీంతో ఖచ్చితంగా గెలిచి తీరాలని మీనాక్షి టార్గెట్ పెట్టుకున్నారు. ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉప ఎన్నికల్లో గెలిచిన చరిత్ర బీఆర్ఎస్ కు ఉంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ మినహా గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేరు. హైడ్రా కూల్చివేతలు ప్రజల్లో వ్యతిరేకతకు కారణమయ్యాయని అంటారు. దీంతో ఈ ఎన్నికల్లో గెలవడం కత్తి మీద సాము అని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అయితే ఇప్పటి నుంచి ఐక్యం పనిచేస్తే బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదని మీనాక్షి కాంగ్రెస్ నేతలతో చెప్పారని సమాచారం. గత ఏడాది జరిగిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానంలో హస్తం పార్టీ గెలిచింది. ఇక్కడ పార్టీకి పట్టు లేకపోయినా కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ విజయం సాధించి హస్తం నేతల్లో జోష్ నింపారు. ఈ ఎన్నిక ఎలా గెలిచామన్న అంశంపై మీనాక్షి అంతర్గతంగా సమీక్షించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్లో 3వ స్థానంలో గెలిచిన కాంగ్రెస్ బైపోల్లో జెండా ఎగురవేసింది. అప్పటి సాధారణ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన శ్రీ గణేష్ 41,888 ఓట్లు సాధించి 2వ స్థానంలో నిలిచారు. కానీ ఉప ఎన్నిక ముందు కాషాయ కండువ పక్కన పెట్టి కాంగ్రెస్ కూటికి చేరి పోటీ చేసి గెలిచారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కరిష్మాతో పాటు జనరల్ ఎలక్షన్లో పోటీ చేసిన అనుభవం శ్రీ గణేష్ కు బైపోల్లో కలిసి వచ్చింది. కానీ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందంటారు. హైడ్రా చేస్తున్న మంచి పనులను సరిగ్గా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నారు. దీంతో బీఆర్ఎస్ చెప్పిందే నిజమని ప్రజలు నమ్మడం కాంగ్రెస్ కు నష్టంగా మారే అవకాశం ఉందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గం పేరుకే క్లాస్ సెగ్మెంట్, కానీ ఇక్కడ ఓటర్లంతా మాస్ అని నేతలు చెబుతారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అర్బన్ ప్రాంతాలను చేసిన అభివృద్ధి చేసింది. దీనికి తోడు మాగంటి గోపీనాథ్ కు ఉన్న ఇమేజ్ గత ఎన్నికల్లో కలిసి రావడంతో కారు పార్టీ అభ్యర్థి 80,549 ఓట్లను సాధించారు. ఇక ఉప ఎన్నికల్లో సానుభూతి పనిచేయొచ్చని భావిస్తున్నారు. గోపీనాథ్ కుటుంబ సభ్యుల నుంచి ఎవరైనా పోటీ చేస్తే ఆ ప్రభావం కాంగ్రెస్ పై ఎక్కువగా ఉంటుందని నేతలు అంచనా వేస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ కు 64,212 ఓట్లు వచ్చాయి. అయితే ప్రభుత్వంపై పెరిగిన వ్యతిరేకత, హైడ్రా కూల్చివేతలతో పార్టీకి నష్టం జరిగే అవకాశం లేకపోలేదన్న ఆందోళన కాంగ్రెస్ నేతలను వెంటాడుతోంది. అయితే కంటోన్మెంట్ ఉప ఎన్నిక తరహాలో ఇక్కడ సర్వేలు నిర్వహించి ఐక్యంగా పనిచేస్తే విజయం సాధించవచ్చని భావిస్తున్నారు. గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వాలని పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సూచిస్తున్నారు. అధికార పార్టీ నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే పార్టీ పెద్దలతో పాటు మంత్రులను కలిసి మద్దతు కోరుతున్నారు.
ఢిల్లీ పర్యటనలో ఏఐసీసీ పెద్దలతో భేటీ అయిన సీఎం రేవంత్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై చర్చించినట్టు సమాచారం. సర్వేలు నిర్వహించి గెలుపు గుర్రాలకే టికెట్ ఇచ్చే బాధ్యతను ముఖ్యమంత్రికే అప్పగించిందట అధిష్టానం. గత ఎన్నికల్లో ఓడిపోయిన అజారుద్దీన్తో పాటు మరికొందరు నేతలు టికెట్ ఆశిస్తున్నారు. ఈ మాజీ క్రికెటర్ను బరిలో దించాలా లేక మరొకరికి అవకాశమివ్వాలా అన్న అంశంపై కాంగ్రెస్ నేతలు సమాలోచనలు జరుపుతున్నారు. మైనారిటీకి టికెట్ ఇస్తే మజ్లీస్ పార్టీ మద్దతు ఇస్తుందని, దీంతో ముస్లిం నేత వహీం ఖురేషీకి అవకాశమిస్తే ఎలా ఉంటుందన్న అంశంపై చర్చ సాగుతోంది. ఇక ఇటీవల మజ్లీస్ నుంచి కాంగ్రెస్లో చేరిన నవీన్ యాదవ్ పేరు కాంగ్రెస్ పెద్దలు పరిశీలనలో ఉంది. ఇక గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ నేమ్ కూడా వినిపిస్తోంది. గత పార్లమెంట్ ఎన్నికల ముందు ఈయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారు. గ్రేటర్ మేయర్గా పనిచేసిన అనుభవం కలిసి రావడంతో పాటు ఏపీ ఓటర్ల మద్దతు ఇస్తారని భావిస్తున్నారు. ఈ మాజీ మేయర్ సతీమణి యాదవ సామాజిక వర్గ నేత కావడంతో బొంతు రామ్మోహన్ మంచి ఆప్షన్ అని హస్తం పార్టీ నేతలు అనుకుంటున్నారు. లేదంటే ఖమ్మం సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్, తెలుగు బాగా మాట్లాడే ముస్లిం నేత మొహమ్మద్ జావేద్ కు టికెట్ ఇస్తే ఎలా ఉంటుందన్న అంశంపై కాంగ్రెస్ లో చర్చ సాగుతోంది. ఏం జరుగుతుందో చూడాలి.